శాస్త్రవేత్తలు కనుగొన్న వైట్ నైట్రోజన్ భూమికి ఒక కొత్త ఆశ. అది సైంటిఫిక్ విషయం. దాని గురించి మస్తు రీసెర్చ్ జరుగుతుంది. భూమి లోపల మనకు తెలియని చోట్ల అతిపెద్ద మొత్తంలో దొరికిందంట. దీన్ని జియోలాజికల్ హైడ్రోజన్ అని కూడా అంటారు. ఇంతకు ముందు కూడా కొద్ది మొత్తంలో కొన్ని చోట్ల దొరికింది, కానీ ఈసారి మాత్రం అపారంగా ఉంది అని అంటున్నారు. అపారంగా అంటే ఊహించినంత ఎక్కువ అన్నట్లు. మనకు ఇప్పుడు కరెంట్ ఎట్లా వస్తుంది? బొగ్గుతోనూ నీళ్లతోనూ సూర్యుడితోనూ కదా. బొగ్గు ఎక్కువగా వాడితే పొల్యూషన్ అవుతుంది, నీళ్లు తక్కువ అయితే ప్రాజెక్టులు బంద్ అవుతాయి. సూర్యుడు ఉన్నప్పుడు కరెంటు వస్తుంది, లేనప్పుడు రాదు. కానీ ఈ హైడ్రోజన్ అట్లా కాదంట. ఇది బర్న్ అయినప్పుడు ఓన్లీ వాటర్ రిలీజ్ చేస్తుందంట. అంటే పొల్యూషన్ లేదు. అంటే ఇక మనకు కరెంటు బిల్లులు తగ్గుతాయా? బొగ్గుతోని వచ్చే కరెంటు బదులు దీనితోని వస్తుందా? ఇది ఇప్పుడిప్పుడే కనుగొన్నది. దీన్ని ఎట్లా తీయాలి, ఎట్లా వాడుకోవాలి అనేది ఇంకా చాలా పరిశోధనలు చేయాలి. దీని ఖర్చు కూడా చూడాలి. కానీ ఇది పెద్ద బ్రేక్ అవ్వడం పక్కా. క్లీన్ ఎనర్జీకి ఇది కొత్త దారి చూపిస్తుందంట. హైడ్రోజన్ అంటే ఏంది? మనం వాడే హైడ్రోజన్ వేరు కాదా? మీరు మాట్లాడుతున్నది కరెక్టే. హైడ్రోజన్ H2 అనేది యూనివర్స్ లోనే అత్యధికంగా దొరికే మూలకం. కానీ అది వాయు రూపంలోనూ ఒంటరిగా దొరకదు. అది ఇతర మూలకాలతో కలిసి ఉంటుంది. ఉదాహరణకు నీళ్లలో H2O లేదా బొగ్గులో, గ్యాస్ లో మనం ఇప్పుడు వాడే హైడ్రోజన్ గ్రీన్ హైడ్రోజన్ అని, బ్లూ హైడ్రోజన్ అని అంటారు. గ్రీన్ హైడ్రోజన్ అంటే నీళ్లను విడగొట్టి తయారు చేసేది. దానికి మస్తు కరెంటు కావాలి, ఖర్చు ఎక్కువ. బ్లూ హైడ్రోజన్ అంటే గ్యాస్ నుంచి తీసేది. అందులో కార్బన్ ఎమిషన్స్ ఉంటాయి. కానీ ఈ వైట్ హైడ్రోజన్ వేరు. ఇది భూమి లోపల తనంతట తానుగా సహజంగా తయారై నిల్వ ఉంటుంది. అంటే దీన్ని తయారు చేయడానికి మనకు ఎనర్జీ అక్కర్లేదు. ఇది ఓన్లీ తీయడం మాత్రమే. అందుకే దీనికి అంత విలువ. అయితే దీనికి వైట్ అని ఎందుకు పెట్టారు? అది రంగుతో సంబంధం లేదు. హైడ్రోజన్ కు రంగు ఉండదు. దాన్ని తయారు చేసే విధానం బట్టి దానికి పేర్లు పెట్టారు. గ్రీన్ అంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అని, బ్లూ అంటే కొంచెం పొల్యూషన్ ఉంటుంది అని. ఈ వైట్ అనేది సహజంగా దొరుకుతుంది కాబట్టి దాన్ని కొత్త కేటగిరీగా చూస్తున్నారు. వైట్ హైడ్రోజన్ ఎక్కడ దొరికింది? దాని ప్రాముఖ్యత ఏంటి? ఫ్రాన్స్ లో మొదలైన కథ. అయితే ఇది ఎక్కడ దొరికింది? మొదటిసారిగా ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు లోరైన్ బేసిన్ లో ఒక బొగ్గు గనిలో పరిశోధనలు చేస్తుండగా ఊహించని విధంగా ఈ హైడ్రోజన్ నిక్షేపాలను కనుగొన్నారు. వాళ్ళు మొదట మిథేన్ గ్యాస్ ను వెతుకుతూ పోతే వాళ్లకు అనూహ్యంగా 90% వరకు ప్యూర్ హైడ్రోజన్ దొరికింది. అది కూడా చాలా లోతులో, భూమి లోపల రాళ్ల మధ్య ఇరుక్కుపోయి ఉన్నదంట. ఇది ఒక పెద్ద సర్ప్రైజ్. ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఇంత పెద్ద మొత్తంలో హైడ్రోజన్ దొరకలేదని అంటున్నారు. అంటే ఇప్పటి వరకు ప్రపంచం వాడే ఎనర్జీ మొత్తానికి ఇదొక్కటే సరిపోతుందంట. 1,70,000 సంవత్సరాలు అంటే చిన్న విషయం కాదు. మనం మొత్తం ప్రపంచ జనాభా, వాళ్ళ ఎనర్జీ అవసరాలు, ఇండస్ట్రీస్, వాహనాలు అన్నిటికీ సరిపోతుంది అని చెబుతున్నారు. ఇది నిజమైతే ఇక మనం పెట్రోల్ కోసం, డీజిల్ కోసం, బొగ్గు కోసం వెతకాల్సిన అవసరం ఉండదు. భూమికి కొత్త నిధి ప్రపంచ దేశాల చూపు. అయితే ఈ దేశాలన్నిటికీ ఇప్పుడు దీని మీదే దృష్టి పడ్డది అంట. అవును, ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా లాంటి దేశాలు తమ భూభాగాల్లో కూడా ఇలాంటి నిక్షేపాలు ఉన్నాయా అని వెతుకుతున్నాయంట.